ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శుక్రవారం రోజు ఉదయం 5:30 సమయంలో దీపాధారణ చేస్తే ఇంటిల్లాలు కానీ పెద్దలు ఎవరైనా పిల్లలైనా సరే ఇంటి వాళ్ళు దీపాధారణ చేస్తే అష్టలక్ష్మి ఐశ్వర్యం ఉంటుంది. పూజ చేసుకోండి. పూజ చేసుకునేటప్పుడు ఒక మంగళారతి పాట పాడుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి సందర్భం అవుతుంటుంది. పాడుకుంటూ ఒక పాట పాడుతాను. మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి అరుణ కాంతికి అలవేలు మంగకు వెంకటేశ బృదారాణి పద్మావతి దేవికి మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి శ్రీలలిత సిద్ధిబుద్ధి గణపతికి శివశక్తి కేశునికి శీఘ్ర ఫలాదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జననే శ్రీదేవదేవికి సౌందర్య లహరికి శ్రీరాఘవల్లరికి సంతోషిదాయని సంతోషి మాతకు మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి సౌందర్య లహరికి శ్రీరాఘవల్లరికి సంతోషిదాయని సంతోషి మాతకు మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి వనజ బహురానికి వందిత దిద్వానికి మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి సౌందర్య లహరికి శ్రీరాఘవల్లరికి సంతోషిదాయని సంతోషి మాతకు మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి ఆదిమంత్ర మాతకే పంచముఖి సావిత్రి విజ్ఞాన సందాత్రి శ్రీ మహాగాయత్రి మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మహాజనని శ్రీదేవదేవికి శ్రీలలిత దేవికి లావణ్య శోభకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి మంగళ ఆరతికి శ్రీ మహాలక్ష్మికి మహిమేలే మా జనని శ్రీదేవదేవికి. ఓం నమో దుర్గాదేవత లక్ష్మీమాత ధనలక్ష్మమ్మ యశోలక్ష్మమ్మ మా ఇంటి మా లక్ష్మి నమస్కారమ్మ. ఓం నమో దుర్గాదేవత కనకదుర్గమ్మవ్వ నమస్కారమ్మ. లక్ష్మమ్మవ్వ ఈ విధంగా పూజ చేసుకుని పాడుకోండి. చాలా మంచిగా ఉంటుంది. బాగా ఆశీర్వాదాలు ఇస్తుంది అమ్మవారు. చేయి చాపు అమ్మ దగ్గర అడగండి. కనుక లక్ష్మి అమ్మ దగ్గర మాకు ప్రాబ్లం ఉందా అని మనస్ఫూర్తితో భక్తితో పూజ చేసుకోండి. తప్పనిసరికి ఏ రూపంలో సక్సెస్ అవుతుంది, డబ్బులు వచ్చే విధంగా చేస్తుంది అమ్మవారు. సరేనా? థ్యాంక్స్.